చేతన రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ మద్యం కేసులు, లక్షల కోట్ల దోపిడీ, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కోర్టు పిలిచిన విచారణకు రాని వైనం, సిఐడి 3 సార్లు నోటీసు ఇచ్చినా పట్టించుకోని పరిస్థితి. అసలు ఆ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఎంత దోచుకున్నాడు, జగన్మోహన్ రెడ్డికి అతనికి ఉన్న సంబంధం ఏంటి? ఈ నేపథ్యంలో వీటన్నిటి మీద శ్రీలీల గారి వివరణ తీసుకుందాం. శ్రీలీల, నమస్తే. నమస్తే అండి. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కోర్టు చెప్పినా విచారణకు రావట్లేదు, సిఐడి చెప్పినా విచారణకు రావట్లేదు. దాన్ని ఎలా చూస్తారు? కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే పేరుతో ఇతన్ని మనం వింటూ ఉన్నాం ఈ మధ్యకాలంలో. కానీ ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ఇదే మనిషిని చాలా వ్యంగ్యంగా ఏదో అపహాస్యం చేస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మాట్లాడుతూ అసలు ఎవరితనో నాకు తెలియదని, ఎవరప్పా రాజశేఖర రెడ్డి అనేది అన్నాడు. ఎవరప్పా రాజశేఖర్ రెడ్డి, ఎవరు ఈ కసిరెడ్డి అని చెప్పి మాట్లాడాడు. మరి అతని ఐటీ అడ్వైజర్గా పనిచేసిన ఇతను మరి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో అతనికంటే పెద్ద గజదంగా జగన్మోహన్ రెడ్డిని కూడా మోసం చేసి అతనికి ఇవ్వాల్సిన వాటా కూడా ఇవ్వకుండా కొట్టేశాడు అనేది ఈ రోజున ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మరి ఏపీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ పోలీసులు 50 మంది 15 బృందాలుగా విడిపోయి హైదరాబాద్, ప్రతి ఒక్కరూ కూడా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ కూడా హైదరాబాద్నే స్థావరంగా మలుచుకున్నారు అని చెప్పేసి ఈ రోజున వినిపిస్తున్న కథనాలు. వీళ్ళంతా ఏం చేస్తున్నారు, ఈ డబ్బంతా కూడా ఈ నల్లధనాన్ని ఎక్కడ పెట్టుబడి పెట్టాడు అంటే ఈడీ క్రియేషన్స్ అని చెప్పేసి ఒక సినిమా సంస్థ కానివ్వండి, అలానే కసిరెడ్డి భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా చాలా హాస్పిటల్లో ఆవిడ డైరెక్టర్గా ఉండటం కానీ వాటిలో పెట్టుబడులు, అలాగే ఎవరైతే ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కుమార్తె ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి మీద కూడా కొన్ని వీళ్ళు సంస్థలు నెలకొల్పడం కానీ ఇవన్నీ కూడా విపరీతంగా ఈ బినామీలు, అలాగే ఇతను చాలా మందితో కూడా వీళ్ళ ఎవరైతే బ్రదర్ ఎవరో ఉన్నారంట అతను, ఇక్కడున్న ఇళ్ళు, అతని ప్రాపర్టీ, ఇదంతా కూడా వీళ్ళంతా 1 by 1 నిన్నంతా కూడా ఇదే చేశారు. చూస్తూ ఉంటే ఒక్కొక్కటిగా వాళ్ళ పని వాళ్ళు ఇంట్లో ఉండటం, వీళ్ళు లేకపోవటం, వాళ్ళకి నోటీసులు ఇవ్వటం, సోదాలు చేయటం, కొన్ని ముఖ్యమైన ఫైల్స్ అయితే వీళ్ళకి చేజిక్కించుకున్నారు, వీళ్ళ దగ్గర అది ఉన్నాయి అనేది ఒకటి. అలాగే ఇతను ఎవరైతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఉన్నాడో వాళ్ళ అత్తామామలు కూడా 5 రోజుల క్రితమే తలుపులకు తాళాలు వేసి పరారులో ఉన్నారు. మరి ఈ విధంగా చూసుకుంటే పోలీసులు ఎప్పుడైతే నోటీసులు ఇచ్చారో వెంటనే బేఖాతరు చేయటం, నేను ఎందుకు రావాలి, నాకేం సంబంధం, అసలు మద్యం కుంభకోణంతో నన్ను ఎందుకు మీరు విచారిస్తున్నారు అని చెప్పేసి అడ్డగోలుగా మాట్లాడి పోలీసుల్ని, కోర్టుని ధిక్కరించి ఈ రోజున ఫోను అంటే అతను ఫోన్ సిగ్నల్స్ కూడా దొరకకుండా ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎందుకు ఇలా పోలీసులతో ఆటలాడుతున్నారు వీళ్ళు. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి ఈ రోజున పోలీసులంతా కూడా వీళ్ళ కోసం తిరగటమే పనిగా 15 బృందాలంటే మరి మామూలు విషయం కాదు కదా. ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇతను పెద్ద టోక్రా వేశాడు. అతనికి ఏదైతే వీళ్ళ బిగ్ బాస్ ఉన్నాడో ఆ బిగ్ బాస్కి కూడా డబ్బులు ఇవ్వకుండా ఇతనే నొక్కేశాడు. మరి అంతా కూడా ఈ రోజున కసిరెడ్డి రాజశేఖర రెడ్డి చుట్టూతే ఈ మద్యం కుంభకోణం 3,000 కోట్ల రూపాయలు, మరి డబ్బంతా ఇంకా కూడా రావాల్సి ఉన్నాయి. ఆ ముఖ్యమైన ఫైల్స్ అయితే చేజిక్కించుకున్నారు కానీ ఆ ఫైల్స్కు సంబంధించి ఈ కుంభకోణం చేసిన వ్యక్తిని మాత్రం వీళ్ళు పట్టుకోలేకపోయారు. ఇంకా అతను ఎక్కడ దొరుకుతాడనేది ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు? అసలు ఫస్ట్ వీళ్ళ అత్తమామలు ఎందుకు ముందుగానే 5 రోజుల క్రితమే పరారీ అయ్యారు, ఈ లోపుగా వీళ్ళు వస్తారని వాళ్ళకి ఎవరు చెప్పారు అనేది కూడా ఈ రోజున విచారణలో తేలనుంది. ఇప్పుడు దొరికాడండి ఆయన? దొరకలేదు. వీళ్ళే విచారణ ఇంకా చేస్తున్నారు. ఇంకెవరైనా వాళ్ళ పని వాళ్ళు ఉన్నారు, ఆ పని వాళ్ళని విచారించారు. మరి ఆ చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగితే వాళ్ళు 5 రోజుల క్రితమే వీళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళారని, మరి ఇంకా అట్లా వాళ్ళకి తెలిసిన వాళ్ళని కానివ్వండి, బంధువులు కానీ వాళ్ళని విచారిస్తూ ఉన్నారు. మరి ఎక్కడున్నారు, ఏంటి, ఎందుకు ముందుగానే వీళ్ళు పారిపోతున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళ బంధువుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఒకవేళ మీరు అన్నట్టు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి జగన్ రెడ్డికి చెప్పకుండా నొక్కేసినా 1000 కోట్లు 2000 కోట్లు నొక్కేసి ఉంటాడు. అక్కడ స్కామ్ సుమారుగా 2 లక్షల కోట్లు బయటపడుతుంది. ఆ మిగతా అమౌంట్ కూడా ఈయన ద్వారానే కార్యక్రమాలు జరిగినాయి. అవి ఎక్కడ చెప్పాల్సిన భయంతోనే తప్పిసి తిరుగుతున్నాడు, పారిపోయి తిరుగుతున్నాడు. ఇంకొక వాదన ఏంటంటే యలహంక ప్యాలెస్లోనే ఉన్నాడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని కూడా మాట్లాడబడుతున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఈ రోజున నిజంగా అతను లిక్కర్ స్కామ్లో ఎవరైతే ఈ కసిరెడ్డి ఉన్నాడో అతను బయటకు వచ్చి నిజాలు చెప్తే ఎవరి మెడకు చుట్టుకుంటుందంటే జగన్మోహన్ రెడ్డి మెడకే. మరి అతని మెడకు చుట్టుకోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే అతనే రక్షించాలి. మరి నిజంగా పోలీసులు ఈ రోజున హైదరాబాద్లో వెతుకుతున్నారు, ఆంధ్రప్రదేశ్లో వెతికారు, మరి ఇప్పుడు నెక్స్ట్
మరి కర్ణాటక పోలీసుల ద్వారా వాళ్ళ సహాయ సహకారాలు అందుకొని మరి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏ విధంగా ఎక్కడైతే రాయదుర్గ పోలీసులు ఏదైతే గచ్చిబౌలి పోలీసుల సహాయంతో బోసాని కృష్ణమురళిని లేకపోతే వంశీని వీళ్ళందరిని అరెస్ట్ చేశారో అదే విధంగా మరి అక్కడ ఉన్నాడా, నిజంగా ఉంటే అరెస్ట్ చేయొచ్చా, మరి ఎటువంటి వాళ్ళకి ఆదేశాలు కావాలి, ఎవరి సహాయ సహకారాలు కావాలి, అవన్నీ కూడా ఆలోచించాల్సి ఉంటుంది. నిజంగా మీరన్నట్లుగా నిజంగా ఆ మాట వినిపిస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారికే అవసరం ఉంది, అది ఇంకెవరికీ అవసరం లేదు. అక్కడ అతనే దాస్తాడు. మరి ఈ రోజున ఒక్కొక్కటిగా ఇప్పుడు 5 సంవత్సరాలు అతను అధికారంలో ఉండి సొంత బాబాయ్ సంబంధించిన మిస్టరీనే ఛేదించలేకపోయాడు, సైలెంట్గా ఉన్నాడు. ఎందుకంటే అందరి వేళ్ళు కూడా అతని వైపే చూపిస్తున్నాయి కర్మాకర్త క్రియగా. మరి ఇవన్నీ చూసుకుంటే ఈ రోజున ఈ మద్యం కుంభకోణం అనేది దాదాపుగా ఎవరు కూడా ఏ కోణంలో దీన్ని అసలు మనం ఛేదించాలి అనేది అర్థం కాకుండా ఉంది పోలీసులకు కూడా. దొరకపోయాడు, విచారణ రాకపోయాడు. బాబాయ్ కేసుకు మళ్ళీ ఆయన కూడా మాయమవుతాడన్న భయంతో కూడా ఉన్నారు ప్రజలు. అసలు విషయం మరుగున పడిపోతుంది అన్న సందేహాన్ని కూడా వెలబుస్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? బాబాయ్ సంబంధించిన కేసు చూస్తే ఈ రోజున సుప్రీంకోర్టులో దానికి సంబంధించి ఉదయ్ కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తికి బెయిల్ రద్దు చేయడానికి కోర్టు కొన్ని నిర్ణయాలు తీసుకోబోతుంది. ఎవరైతే సునీత గారు ఉన్నారో ఆవిడ కొన్ని ఫైల్స్ వాళ్ళకి అందజేయటం పిటిషన్కు సంబంధించినవి. ఈ పిటిషను అంతకుముందున్న పిటిషన్ కూడా రెండూ కలిపి విచారణలో తీసుకుని బెయిల్ రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి. అతని బెయిల్ రద్దు అయితే గనక ఖచ్చితంగా షర్మిల ఏదైతే కోరుకుందో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని, అది కూడా నెక్స్ట్ జరిగిద్ది. మరి ఆ తర్వాత A9 A10గా ఉన్న వాళ్ళది కూడా రద్దు అయ్యిద్ది అనే మాటలు ఇప్పుడు మనకి ఖచ్చితంగా వినిపిస్తున్నాయి. బాబాయ్ కేసులో ఎలా అయితే సాక్షులు మాయమవుతున్నారో, ఎలా చనిపోతున్నారో చూస్తూనే ఉన్నాం. అట్లాగే ఈ లక్షల కోట్ల మద్యం కుంభకోణం కేసు కూడా బయటపడకుండా ఉండాలంటే రాజశేఖర్ లాంటి వ్యక్తులు బయటకు రాకూడదు, కనపడకూడదు. ప్రజల్లో ఉన్న చర్చ ఏంటంటే అలా రాజశేఖర రెడ్డిని కూడా మాయం చేస్తారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అట్లా జరిగే అవకాశం ఉంటుందంటారా? మరి మొన్న చూసామండి ఎవరైతే పోసాని కృష్ణమురళి విషయంలో, అలాగే ఎవరైతే వల్లభనేని వంశీ ఉన్నాడు అతని విషయంలో కూడా ఇదే డౌట్ వచ్చింది. అందరూ కూడా ఆ రోజున ఇదే మాట్లాడుకున్నారు, ఏం జరగబోతుంది, మరి పోసాని కృష్ణమురళికి కూడా సంబంధించి అతని ప్రాణానికి హానుందా, లేకపోతే వల్లభనేని వంశీకి కూడా ప్రాణహాని ఉందా. మరి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఈ రోజున వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి అనుమానాస్పదంగా 6 చనిపోయారు. అదేవిధంగా రేపు ఇప్పుడు దస్తగిరికి బెదిరింపులు వచ్చినాయి. ఎవరైతే సునీల్ యాదవ్ ఉన్నాడో అతను కూడా ఎస్పీ కార్యాలయానికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చాడు, నాకు సెక్యూరిటీ కావాలని. ఎవరైతే సునీత గారు ఉన్నారో ఆవిడ కూడా ప్రాణహాని ఉందని షర్మిల గారు చెప్తున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా అతను బయటికి రాకుండా, అతని పేరు చెప్పకుండా ఉండాలంటే ఇట్లాంటివి జరుగుతాయా అంటే ఇవన్నీ చూసిన తర్వాత అందరికి కూడా అదే అనిపిస్తుంది. నిజంగా రేపు వీళ్ళందరూ కూడా వాళ్ళకి తెలియటం లేదా, వాళ్లే వెళ్ళి ఆ ఉచ్చుల్లో చిక్కుకుంటున్నారా, మరి నేనే మిమ్మల్ని రక్షిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని భక్షిస్తాడా అంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడైతే వీళ్ళందరూ 1 by 1 అరెస్ట్ అవుతూ కొన్ని నిజాలు బయట పెడతాం కానివ్వండి, లేకపోతే వాళ్ళు భయపడి ఇంకా మేము జైలుకే పరిమితం అయిపోతాం, కనీసం బెయిల్ అన్నా వస్తుంది, విచారణలో సహాయపడితే పోలీసులకు సహకరిస్తే అని కొన్ని నిజాలు ఇప్పుడు పోసాని కృష్ణమురళి ఉంటే నాకు స్క్రిప్ట్ ఎవరు ఇచ్చారు, మరి నేను మాట్లాడిన తర్వాత ఆ వీడియోలు ఎవరికి పంపిస్తాను, ఇవన్నీ చెప్పడం జరిగింది. మరి ఇలా చూసుకుంటూ ఉంటే ఒక్కొక్కటిగా నిజంగా వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా చేస్తారా అంటే ఆ విధంగా కూడా వాళ్ళకి ప్రాణహాని ఉంటుంది, మరి పోలీసులు రక్షించాల్సిన అవసరం ఉంటుంది. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పోలీసులు లొంగిపోయి నిజాలు ఒప్పుకుంటే బాగుంటుందని, అలాగే అట్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి నమ్ముకుని వెళితే పులిబోన్లోకి వెళ్ళినట్టేనని విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు చెప్తూ నమస్కారం.